కోటి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు ఇలాంటి గొప్ప గొప్ప దర్శకులు ఇప్పుడు గుర్తొస్తుంటే ఏమనిపిస్తుంది సార్? వాళ్ళ వాళ్ళ లెగసీ. కోడి గారి లాగా డైరెక్టర్ ఆయన ఈ చోట్ల తీద్దామని అనుకుంటాము, ఆ చోటు ఏదో పర్మిషన్ రాదు, కానీ ఆ డేని వేస్ట్ చేయరు. దాని ఏంటో కొంచెం తక్కువ చోటు అయినా ఆ గ్రాండియర్ తగ్గినా కూడా ఈయన అక్కడ పెట్టే షార్ట్స్లో గ్రాండియర్ కనిపించేలా ఈయన కోడి గారు మేనేజ్ చేస్తారు. అందరు ప్రొడ్యూసర్కి ఇష్టమైన డైరెక్టర్, ఆర్టిస్టులకి పని తీసుకుంటారు. అబ్బో ఏం కావాలో రాజశేఖర్ నువ్వు పులి, నువ్వు సింహం, నువ్వు పులి అనుకో చెయ్యి ఇలా అంటారు. అంటే యాంగ్రీ అంకుశం చేసేప్పుడంతా ఆయన అలాగే చెప్పేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ని చెప్పమనేవారు, వచ్చిన వెంటనే పులి పులి చెప్పు అని. అలా నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అంకుశం అనగానే అందరికి బాగా గుర్తొచ్చేది ఆ చార్మినార్ దగ్గర రామిరెడ్డిని కొట్టుకుంటూ వెళ్ళే సీన్. అది నిజంగానే క్రౌడ్ ఉంటుంది, ఎక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఉండరు, క్రౌడ్లోనే మీరు కొట్టుకుంటూ వచ్చారు. ఆ ఇన్సిడెంట్లు కానీ ఆ రోజును కానీ గుర్తు చేసుకుంటే ఎలా అనిపించింది? ఆ రోజు సెట్లో ఏం ఆ రోజు చార్మినార్ దాంట్లో ఇంకో కొన్ని రౌడీలతో బస్సులో ఎక్కి రన్నింగ్ బస్సులో ఎక్కి కొడుతూ చేస్తూ ఉన్నా. అది యూనిఫామ్లో నేను చేస్తూ ఉంటే అక్కడ బందోబస్తులో ఉన్న రియల్ పోలీసు పరిగెత్తి వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి. వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తుంటారు. ఏమన్నా లేదు షూటింగ్ అండి అంతే అని. ఆ రామిరెడ్డి గారిని కొట్టేది రామిరెడ్డి గారికి ఇష్టం ఉండదు, ఇష్టం లేదు, ఉండదు కాదు, ఆయన యాక్ట్ చేయాలని ఇష్టం ఉండింది. ఆయన వాళ్ళ ఇంట్లోనే తలంబ్రాలు ఆగుతీత షూట్ చేశాము. అప్పుడు కోటి రామకృష్ణ చెప్పేవారు రామిరెడ్డిని యాక్ట్ చేయించాలి అని చెప్పేవారు. తర్వాత అంకుశంలో యాక్ట్ చేయించారు. చేయించినప్పుడు ఆయన రోడ్లో నేను కొడుతూ వస్తున్నాను, మీరు లుంగి ఊడిపోయేలా నడవాలి అంటే ఆయన మనసు ఒప్పుకోలేదు, ఆయన చేయలేకపోయారు. తర్వాత డైరెక్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, చేయలేకపోయారు. తర్వాత డైరెక్టర్ గారు వచ్చి ఒకసారి గట్టిగా కొట్టి అప్పుడు వస్తుంది అది. ఇంకా దారి లేకుండా నేను ఆయన కొంచెం గట్టిగా కొడతాను. నిజంగా కొట్టేశారు. నిజంగా కొట్టాను. కొట్టినప్పుడు ఆయన దాని రియాక్షన్ అయ్యారు. ఆ తర్వాత పై కొట్టడానికి వస్తే దాని ముందే పరిగెత్తేస్తారు, మళ్ళీ దెబ్బలు తినకుండా చూసుకుంటారు. సో అదే యాక్టింగ్, అది అలా కంటిన్యూ అయింది.